క్లైమాక్స్ మాత్రం అన్బిలీవబుల్ అనిపించింది నాకైతే. వాళ్ళ ప్రొడక్షన్ క్వాలిటీకి వాళ్ళు చేసిన సినిమాకి అసలు ఏం సంబంధం లేదన్నట్టు అనిపించింది నాకైతే. ఇంత బాగా ఎట్లా పుల్ ఆఫ్ చేసిండ్రు వీళ్ళు అని చెప్పి నాకు మస్తు డౌట్స్ వచ్చేసినాయి మైండ్ లో. బట్ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో సంపేసింది నన్ను. అమ్మాయి ఏంద్రా సినిమా పోయేటట్టున్నది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కాగానే, అంటే ఇంటర్వెల్ బ్యాంక్ మొత్తం బాగానే ఉంటది, కానీ దాని ముందు జరిగే సీక్వెన్సెస్ అన్ని కూడా ట్రాష్ అనిపిస్తుంది. ఎందుకు రా ఈ సీక్వెన్సెస్ అని ఇంత బోరింగ్ ఉన్నాయండి. ఒక రథం సీక్వెన్స్ ఉంటుంది, అదొకటి బాగుంటది. అంటే దాన్ని పుల్ ఆఫ్ చేయడం కూడా చాలా బాగా పుల్ ఆఫ్ చేసిండ్రు. అక్కడ విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా బాగా చేసిండు అంతా. అండ్ స్టార్టింగ్ మనకు అదే కాంతారా అక్కడ మాయమైపోతాడు, అదే వాళ్ళ నాన్న అక్కడ నుంచి మాయమైపోతాడు, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ నువ్వు స్టార్ట్ చేసినావు ఓకే, ఏ సెంచరీలో జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది ఏమైనా చెప్పాలి కదా. దాని లేయర్స్ కానీ దాని మూలాలు ఏంది, ఏం జరుగుతుందని చెప్పాలి కదా. మాకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి వచ్చింది అనేది, కాంతారా ఎక్కడ నుంచి పుట్టింది, ఎట్లా వచ్చింది అనేది మాకు అర్థమవుతుంది. సింపుల్ గా ఒక ఈశ్వరుని స్టోరీ చెప్పేసి ఇదే జరిగింది నమ్మేయండి అంటే ఎట్లా, ఈ సెంచరీలో ఇట్లా జరిగింది అంటే మనకు నమ్మడానికి ఛాన్స్ ఉంటుంది, నమ్మడానికి ఒక అవకాశం వస్తుంది. వీళ్ళు డైరెక్ట్ అట్లా స్టోరీలోకి తీసుకెళ్లిపోతారు. అండ్ ఆ హీరోయిన్ సీక్వెన్సెస్ అన్ని నాకైతే కొన్ని కామెడీ టైమింగ్స్ ఉంటది. అవి కన్నడలో వాళ్ళకి ఏమన్నా నచ్చిందేమో, నాకు డబ్బింగ్ లో ఏం అర్థం కాలేదు. 2022 కాంతారాలో కూడా కామెడీ టైమింగ్ చాలా అంటే చాలా బాగా తీసిండ్రు. అండ్ అది ఒక వేరే లెవెల్ ని క్రియేట్ చేసి పెట్టింది, ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టింది. కానీ దీంట్లో మాత్రం ఆ కామెడీ టైమింగ్స్ ఉన్నా సరే ఎక్కడ నవ్వు రాదు, ఏమనిపించదు. జస్ట్ అట్లా శిల విగ్రహాల లెక్క ఇట్లా ఉంటాం అంతే మనం. సో దాని తర్వాత ఇంకా వచ్చే ఎపిసోడ్స్ అన్ని చాలా బోరింగ్ అంటే బోరింగ్ నడుస్తూ ఉంటది. ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర కొంచెం ఊపు వస్తుంది, తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ అయిపోగానే వెంటనే ఒక హై మూమెంట్ ఉంటది. అదే ఓ అని చెప్పి వరుతాడు కదా, అట్లా ఆ టైప్ ఆఫ్ కాంతారా క్లైమాక్స్ లో ఏదైతే ఉందో అదే టైప్ ఆఫ్ సీన్స్ అన్ని ఇక్కడ జరుగుతూ ఉంటది. ఒకటి మర్చిపోయినా నేను, విఎఫ్ఎక్స్ స్టార్టింగ్ లో వరాహ దేవుడిని చూపిస్తారు. ఆ విఎఫ్ఎక్స్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ థిక్ ఫారెస్ట్ అదంతా సూపర్ అంటే సూపర్ గా డిజైన్ చేసుకున్నారు. రుక్మిణి వాసన్తో ప్రాబ్లం ఏంటంటే ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పలకదు, అయినా సరే ఆమెను ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాదు. ఓకే లాస్ట్ కి ఒక చిన్న ట్విస్ట్ ఉంటది, అది చాలా మందికి అర్థమైపోతుంది. ఇక నాన్ ఫిలిం టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం ఏంటంటే షాక్ తగులుతుంది, ఏందబ్బా గింత మంచి ట్విస్ట్ పెట్టిండ్రు అని చెప్పి. కానీ చాలా మందికి అది అర్థమైపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10-20 మినిట్స్ తర్వాత మళ్ళీ అదే మన గుల్షన్, అదే రాజు లెక్క ఉంటాడు కదా, ఆయనతో ఒక సీక్వెన్స్ ఉంటది. అది చాలా బాగా అనిపించింది. అంతా సూపర్ గా పోర్ట్రే చేసిండ్రు, చాలా బాగా అనిపించింది. కానీ ఆయన క్యారెక్టర్ చాలా ఇరిటేటింగ్ అనిపించింది. హీ హాజ్ నథింగ్ టు డూ ఇన్ ద మూవీ అన్నట్టు అనిపించింది నాకైతే. ఉన్నంతసేపు అదే అనిపించింది, ఏదో వాడుకోవాలి అన్నట్టు వాడుకున్నారు తప్పితే ఏం లేదాడ. అండ్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక వార్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఆ వార్ సీక్వెన్సెస్ యాక్చువల్లీ అవసరం లేదు చెప్పాలంటే. అంతగానం వార్ సీక్వెన్సెస్ పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాదు. దాంట్లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి నచ్చింది. కానీ కొన్ని మూమెంట్స్ మీరు ఎట్లాంటి సీట్లకి వెళ్ళి లేచి మరి ఒరుతారు, ఈ అమ్మాయి ఏం పెట్టిండ్రా ఈడు ఇట్లా అని చెప్పి, అంత మంచి అనిపిస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైం ఫ్లాట్ గా నడుస్తూ ఉంటది, స్టోరీ బిల్డప్ అవ్వనే అవ్వదు. ఎంతసేపు చూసినా ట్రైబ్స్ మధ్యలో, కింగ్డమ్ మధ్యలో, దేవుడి మధ్యలోనే చుట్టూ తిరుగుతూ ఉంటది. సో బేసికలీ ఫిలిం అట్లనే సెట్ చేసుకున్నారు, అదంతా ఓకే. బట్ క్లైమాక్స్ లో వచ్చిన ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఏదైతే ఉన్నదో, అదే గుహలో నిల్చొని త్రిశూలం పట్టుకొని ఉంటాడు రిషబ్ శెట్టి, అక్కడ ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది, అక్కడ కూడా ఒక హై మూమెంట్ తగులుతుంది. చెప్తున్నా నేనైతే ఎట్లా రా బాబు అని చెప్పి గట్టి ఒరినా. నేనైతే మస్తు అనిపించింది ఆ సీక్వెన్సెస్ చూసినప్పుడు. ఆ గుహ లోపల ఉన్న సీక్వెన్సెస్ అయితే చాలా అంటే చాలా బాగా పోర్ట్రే చేసిండు, మంచి అనిపించింది ఆ సీక్వెన్సెస్ అన్ని చూస్తున్నంతసేపు. ఇక తర్వాత ఆ వార్ అండ్ ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి మళ్ళీ ఫ్లాట్ అయిపోతుంది. మళ్ళీ క్లైమాక్స్ కాడ ఎట్లా చేసినా సరే ఈ దసరాకి ఈ సినిమాని లేపాలి వరాహ రూపం సాంగ్ తోని అని చెప్పి లేపుతారు, ఇచ్చి పడేస్తారు అంతే. ఆ లేపిన ఓకే, నాకు వరాహ రూపం సాంగ్ యూజ్ చేసుకున్నారు దీంట్లో జస్ట్ బికాస్ ఆఫ్ కాంతారా 2022 కాంతారాలో యూజ్ చేసుకున్నారు కాబట్టి ఈడ కూడా అదే క్లైమాక్స్ లో అదే సాంగ్ పెట్టి ఒక ఊపు ఇచ్చేద్దాం వీళ్ళకి అని అనుకున్నారేమో నాకు తెలియదు. బట్ నేనైతే ఎంజాయ్ చేసిన. కొంతమంది అయితే దాన్ని సేమ్ టు సేమ్ ఉంది కదా అన్నట్టు అనుకోవచ్చు, నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిన. అసలు ఆ అమ్మవారు రావడం ఎవ్రీథింగ్, నేను అసలు స్పాయిలర్ ఇవ్వను మీకు, మీరు చూసి తెలుసుకోండి. కాంతారా అది ఫేక్ ట్రైలర్, అసలు ఆ ట్రైలర్ లో ఏం లేదు. సెకండ్ హాఫ్ లో ఉండాల్సిన స్టఫ్ ఏది కూడా ట్రైలర్ లో లేదు, అంత మూవీలోనే ఉంది. అందుకే నాకు ట్రైలర్ నచ్చలేదు. ఫస్ట్ థింగ్ ట్రైలర్ నాకు జస్ట్ ఓకే అనిపించింది. కానీ మూవీ చూసిన తర్వాత ట్రైలర్ పక్కన పెట్టేయండి రా బాబు, ఫస్ట్ పోయి బుక్ చేసుకోండి టికెట్స్ అని అనిపించింది నాకైతే. బైకాట్ అవన్నీ వదిలేయండి, అవన్నీ ఆయన చేసిండు, ఆయన మాట్లాడిండు, కన్నడలో మాట్లాడిండు, అంతా ఓకే. మళ్ళీ విజయవాడకు వచ్చి మళ్ళీ తెలుగులో కూడా మాట్లాడిండు మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నప్పుడు. సో అదంతా వదిలేయండి, సినిమా అయితే మస్తు అంటే మస్తు ఉంది. సీజీ కానీ, గ్రాండ్ స్పెక్టాకల్ కానీ, విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ, కొన్ని హై మూమెంట్స్ ఇచ్చే షార్ట్స్ కానీ, ఆ డివైన్ షార్ట్స్ కానీ, అబ్బా నాకైతే ఓవరాల్ ప్యాకేజ్ సినిమా మాత్రం సూపర్ ఉంది. మీరు కంపల్సరీగా థియేటర్లో చూడాల్సిన సినిమా అని మాత్రం బల్లగుద్ది చెప్తాను నేను. స్టోరీ గురించి అంటే మాత్రం ఫ్లాట్ వెళ్తూ ఉంటుంది, అదొక ప్రాబ్లం ఉంది, మనం ఏం చేయలేము. ఆయన తీసుకున్నాడు, అట్లా తీసుకున్నాడు. కానీ రిషబ్ శెట్టి మాత్రం దాన్ని అతుక్కొని కూర్చున్నాడు.
కంపల్సరీగా నేను ఇట్లానే చేయాలి అని చెప్పి ఆయన అట్లా చూస్తున్నంతసేపు అంత ఈజీగా ఎట్లా పుల్ ఆఫ్ చేస్తున్నారు మీరు అని చెప్పి అడగాలనిపిస్తుంది నాకు. అంత ఈజీగా ఎట్లా అసలు ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తున్నంతసేపు. అండ్ ఆ వరాహ రూపం పెట్టి లాస్ట్కి ఆయన మేకప్ చేస్తారు, అదంతా కూడా ఆయన అని చెప్పి అది ఉర్రడం, ఎవ్రీథింగ్ ఆన్ పార్. అసలు దిస్ ఇస్ రిషబ్ శెట్టి అని చెప్పి చూపెట్టుకోవడానికే చేసిండు అన్నట్టు అనిపించింది నాకైతే. లైక్ ఇట్స్ గుడ్ థింగ్, ఆయన ఆడియన్స్ కి కంపల్సరీ ఇది కన్వే చేయాలనుకున్నాడు ఆయన, కాబట్టి ఆయన అంత మంచి పుల్ ఆఫ్ చేసిండు. ఆయన విజయ్ కిరగందర్ అదే మన హుంబాలే ఫిలిమ్స్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసిండు. యాక్చువల్లీ సపోర్ట్ చేసిండు కాబట్టి ఇంత దూరం దాకా వచ్చింది సినిమా, లేకపోతే ఎన్నో అయిపోతుండే ఈ సినిమా, ఇంత దూరం కూడా రాకపోతుండే. నేనైతే హ్యాపీ, ఏదో అంటే క్యాష్ చేసుకుందాం ఇంకా ఇంత యూజ్ చేసుకుందాం ఆడియన్స్ని అన్నట్టు అనుకోకుండా ప్రాపర్ డివైన్ స్టోరీని తీసుకొచ్చి దీంట్లో మిక్స్ చేసిండ్రు. మిక్స్ చేసిన దాంట్లోనే కొన్ని ఫ్లాస్ బయటకు వచ్చేసినాయి. మనం ఏం చేయలేము, ఇక స్టోరీ ఫ్లాట్ లైన్ నడుస్తూ ఉంటుంది. కొన్ని కామెడీ టైమింగ్స్ పెడతారు, అది మనకు నచ్చదు, అది కన్నడలో నచ్చొచ్చు వాళ్ళకి. అండ్ స్టోరీలో కొన్ని హై మూమెంట్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ ఉంటుంది. అండ్ డివైన్ గా మనకు దసరాకి తగ్గట్టే అమ్మవారిని చూపెట్టడం అండ్ ఎవ్రీథింగ్ మేక్స్ సెన్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అజ్నేష్ లోక్నాథ్ ని ఎవ్వరు బీట్ చేయలేరు ప్రస్తుతానికి. ఆయన ఆ థంపింగ్ బ్యాక్గ్రౌండ్ ని అండ్ డివైన్ రూపంలో కూడా అండ్ డివైన్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ని కూడా చాలా బాగా తీసుకొచ్చిండు. నాకు ఆ ట్రైబ్స్ మ్యూజిక్ వచ్చినప్పుడు అండ్ డివైన్ మ్యూజిక్ వచ్చినప్పుడు అయితే గూస్ బంప్స్ అనిపించింది. లిటరల్లీ సూపర్ ఉంది సినిమా, లిటరల్లీ సూపర్ అనిపించింది. చెవులకైతే ఏకదం అనిపించింది అదంతా వింటున్నంతసేపు. సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ అయితే టాప్ నాచ్. వాళ్ళు పెట్టిన పైసలకి మొత్తం చూపెట్టిండ్రు, ఎంతగానం ఖర్చు పెట్టిండ్రో అంతగానం కరెక్ట్ బిట్ బై బిట్ చూపెట్టిండ్రు మనకు. నాకు అది సంతోషం అనిపించింది. కొంతమంది ఉంటుంది 600 పెడతారు, విఎఫ్ఎక్స్ అంటారు, అదంటారు ఇదంటారు, ఏముండదు బొచ్చే మొత్తం అంతా. కానీ ఈడ మాత్రం పైసలు రూపాయి పెట్టింది కూడా కరెక్ట్గా చూపెట్టిండు రిషబ్ శెట్టి. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రిషబ్ శెట్టి, యాక్టింగ్ బై రిషబ్ శెట్టి, ఎవ్రీథింగ్ ఈజ్ రిషబ్ శెట్టి. అండ్ ఐ నో, గ్యారంటీగా తెలుసు నాకు రిషబ్ శెట్టి కంపల్సరీగా పుల్ ఆఫ్ చేస్తాడు అని చెప్పి ఆయన యాక్టింగ్ స్కిల్స్తోని. ఆఫ్ కోర్స్ ఇంకా ఇది చెప్పాల్సిందే, కాంతారా చాప్టర్ 2 ద లెజెండ్ ఉంది. మీ వేలో చెప్పాలంటే కాంతారా చాప్టర్ 3 అంటారు దాన్ని. నాకు సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ చేసిండ్రు, డ్రాగ్ చేసుకుంటూ పోతున్నారు. ఎందుకు, బాగా గుంజితే తెగిపోతుందేమో అన్నట్టు అనిపించింది. ఇవాళ ట్రైలర్ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మూవీ అని చెప్పి అనిపించింది. ట్రైలర్లో అన్ని షార్ట్స్ పెట్టేస్తారు చాలా మంది, అది కరెక్ట్ కాదు. ఇలా ఉండాలి, ట్రైలర్ ఒక రకంగా ఉండాలి, మూవీ చూస్తే ఒక రకంగా ఉండాలి. అండ్ యానిమల్స్ ఆ సీజీ కూడా, యానిమల్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా చాలా బాగుంది. RRR తర్వాత ఇంత మంచి యానిమల్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ నేను దీంట్లోనే చూస్తున్నా, ఇంత మంచిగా పెట్టేసింది దాంట్లో. అండ్ జయరామ్కి కూడా బ్యాలెన్సింగ్ క్యారెక్టర్ దొరికిందని చెప్పొచ్చు జయరామ్కి. ఎందుకంటే ఫస్ట్లో ఏముండదు, లాస్ట్ క్లైమాక్స్లో ఓకే మంచిగా ఉంది అని అనిపిస్తుంది. రుక్మిణి వాసంత్ని కూడా క్లైమాక్స్, జయరామ్ని రుక్మిణి వాసంత్ని క్లైమాక్స్లో ఏదో చిన్న ఇట్లా తీసి పడేద్దాం అన్నట్టు తీసి పడేసిందేమో అనిపించింది. అక్కడ చిన్న హై మూమెంట్స్ వాళ్ళతోని కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఇక ముందర దేవుడు ఉన్నాడు కాబట్టి అవన్నీ జరగవంటే అట్లా కాదు, వాళ్ళ దగ్గర కూడా శక్తులు ఉంటాయి, వాళ్ళు కూడా పోరాడతారు. నేను చెప్పలేను, మీకు అర్థమైపోతుంది సినిమా చూసినప్పుడు. కానీ మూవీ ఓవరాల్ బిగ్ బ్లాక్ బాస్టర్ అంట నేనైతే. 2022 కాంతారా ఒక లెవెల్ అయితే ఓకే, అది ఒక స్టాండర్డ్ని పెట్టేసింది. దానికన్నా చిన్న లెవెల్లో ఇదైతే ఆడుతుంది, నాకైతే అది నమ్మకం ఉంది. అంటే నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నా అని అంటలే. ఆ మూమెంట్స్, ఆ హై మూమెంట్స్, సీజీ, సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, ఎవ్రీథింగ్ చూసుకొని చెప్తే బాగుంది. ఈశ్వరుడు, కాళీమాత అదంతా దీంట్లో సెటప్ చేయడం చాలా బాగుంది. నాకైతే అది నచ్చింది. కొంతమందికి నచ్చకపోవచ్చు, ఏంద్రాబాయ్ మళ్ళీ అదేనా అంటే అదే ఉంటుంది, మరి ఇంకేముంటుంది, ఇంకేం కావాలా మీకు కొత్తగా, నాకు అర్థం కాదు. సెటప్ బాగుంది, మంచిగా సెటప్ చేసి మంచిగా చూపెట్టడానికి మనకు వరల్డ్ బిల్డింగ్ కూడా చేసిండు. సో దట్స్ ద రివ్యూ ఆన్ కాంతారా చాప్టర్ 1 ద లెజెండ్. కుదిరితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టైప్. జై హింద్.